రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, మా కాపరువయున్న దేవా, మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. గతించిన ఉదయకాల సమయం నుంచి ఈ రాత్రి ఈ క్షణము వరకు కూడా మాకు తోడయున్నందుకు, మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు, భద్రపరుస్తున్నందుకు స్తోత్రాలు. అవును తండ్రి, ఈ రోజున అనేక ప్రాంతాలకు మేము వెళ్ళాము, అనేక వాహనాల్లో మేము ప్రయాణించాము. అయినప్పటికీ మాకు ఏ అపాయము కలగకుండా కాపాడిన దేవుడవు నీవు మాత్రమే నాయన. మా ప్రతి అవసరతను తీర్చిన దేవుడవు నీవే నాయన. మంచి ఆరోగ్యమును అనుగ్రహించి అయా మమ్మల్ని ఇంతవరకు కూడా సజీవులుగా ఉంచిన దేవుడవు నీవే తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అయా ఈ యొక్క రాత్రికాల సమయంలో మరొకసారి మేమందరము కూడా మీ పాద సన్నిధిన చేరి కుటుంబంతో కలిసి ఈ విధంగా ప్రార్థించుకునే విలువైన శ్రేష్టమైన సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకే లెక్కించలేని స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 18వ చరణము. ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించును. ఆమేన్. ఎస్ లార్డ్. అవునయ్యా, భక్తుడు సెలవిస్తున్న రీతిగా ఎవరైతే మీకు ఇష్టంగా ఉంటారో వారు తప్పించబడతారు తండ్రి. ఎవరైతే మీ నామాన్ని బట్టి జీవిస్తూ ఉంటారో వారు ఏ శ్రమల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, ఆ సమస్య ఎంత కఠినమైనదైనప్పటికీ వాటిలో నుంచి బిడ్డలను మీరు తప్పిస్తారు అని ఈ యొక్క రాత్రికాల సమయంలో లేఖనాల ద్వారా సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలైతే అయ్యా వారికి ఉన్న సమస్యల నుంచి బయటపడాలని ఆలోచన చేస్తున్నారో, దుఃఖిస్తూ మొరబెడుతున్నారో, బిడ్డలను కూడా తప్పించండి తండ్రి. బిడ్డలను కూడా కాపాడండి నాయన. అయ్యా ఆ భయంకరమైన శోధనలో బిడ్డలు పడిపోకుండా నాయన సహాయమును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఏ ప్రాంతాల నుంచి అయితే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి అడుగుతున్నాము. పేరు పేరున వారిని గూర్చి ప్రార్థన చేస్తున్నాము. సహాయము దయచేయండి. బిడ్డలకు మీరు తోడై ఉండండి తండ్రి. అయ్యా వారికున్న సమస్యలను బట్టి, వారికున్న కృంగుదలను బట్టి, వారికున్న బలహీనతలను బట్టి అయ్యా బిడ్డలు మీ పాద సన్నిధికి వచ్చి మొరబెడుతుండగా ప్రతి ఒక్కరి మొర విని వారికి జవాబును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా ఎవరైతే పలు విధాలైన అనారోగ్య సమస్యలతో ఈ రాత్రిన దుఃఖిస్తున్నారో వారందరినీ దర్శించమని అడుగుతున్నాము. వారికున్న భయంకరమైన రోగాల నుంచి కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాము. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి విధమైన బలహీనతను యేసునామంలో తీసివేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభు అనేక మంది అయా అపవాది దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న వారిగా ఉన్నారు. వారందరికీ నీ తండ్రి నజరేయుడైన యేసునామంలో విడుదల దయచేయండి తండ్రి. అయా ఎంతోమంది బిడ్డలు ఉద్యోగాల కోసము ప్రయత్నాలు చేస్తున్నారు నాయన. వారి ప్రయత్నాలను సఫలపరచండి తండ్రి. అయా ఎవరైతే వివాహాల కోసం తండ్రి ప్రార్థన చేస్తున్నారో మీ చిత్తం ఏమిటో వారికి తెలియజేయమని అడుగుతున్నాము. అయా ఎవరి కుటుంబంలో అయితే లేమి ఉన్నదో, లోటు ఉన్నదో తండ్రి, గృహాన్ని కూడా కుటుంబాన్ని కూడా పోషించుకోలేని స్థితిలో ఉన్నారో అయా బిడ్డలకు తండ్రి ఆర్థిక స్థితిగతులను మార్చివేసి సంపూర్ణ సమృద్ధితో వారిని నింపమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా బిడ్డలు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో ఆశీర్వాదాలు దయచేయండి తండ్రి. నాయన ఏ కుటుంబంలో అయితే కలహాలు ఉన్నాయో నాయన ఆ కలహాల నుంచి విడుదల దయచేయండి. ప్రేమతో సమాధానముతో జీవించడానికి సహాయం అనుగ్రహించండి. యవన బిడ్డలు మార్గము తప్పిపోకుండా మీ కృప దయచేయండి. అయ్యా వృద్ధులకు మీరు తోడై ఉండండి ప్రభువా. చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి తండ్రి. ఎవరైతే మారు మనసు లేక వ్యసనాలతో ఈ రాత్రికాల సమయంలో జీవిస్తూ ఉన్నారో వారందరికీ నీ తండ్రి మారు మనసును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అనేక దేశాల్లో ఉన్న మీ ప్రియ బిడ్డలందరికీ మీ సహాయం అనుగ్రహించండి. మీరు తోడై ఉండండి నాయన. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తుండగా నాయన బిడ్డలకు ఆ వీసా ఇంటర్వ్యూస్లోనూ తండ్రి ఆ ఇమిగ్రేషన్స్లోనూ నాయన కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాము. ఎంతోమంది బిడ్డలు ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్నారు, నైట్ డ్యూటీల్లో ఉన్నారు నాయన. బిడ్డలందరికీ మీ కంచె కాపుదల దయచేయమని అడుగుతున్నాం. అయా ఎవరైతే కోర్టు కేసుల్లో చిక్కుబడి ఉన్నారో అయా కృప దయచేయండి. న్యాయాన్ని వారికి కనబరచమని బ్రతిమాలుకుంటున్నాం. ఫంక్షన్స్ కోసమని, ట్రాన్స్ఫర్స్ కోసమని తండ్రి, లోన్స్ కోసమని, గృహాల కోసమని దేని కొరకైతే అయ్యా వారు అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాటన్నిటిని బిడ్డలకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం.
ఈ యొక్క రాత్రికాల సమయంలో మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటుండగా మా భారతదేశాన్ని దీవించండి తండ్రి. ఈ స్వతంత్ర దినోత్సవం రోజున ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి అయ్యా. వారికి మీరు తోడై ఉండండి. దేశ సైనికులకు ముఖ్యంగా మీ కాపుదల కంచె దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, మేమందరము కూడా ఈ రాత్రిన సేద తీరబోతుండగా మా అందరికీ మంచి నిద్ర దయచేయండి. ఎటువంటి నిద్రలేమి, పీడకలల సమస్యలు మమ్మల్ని బాధించకుండా, ఎటువంటి బలహీనతలు మా చెంతకు రాకుండా, ఏ అపవాది శక్తులు, దొంగలు, శత్రువుల ఆలోచనలు, హానికరమైన ఇవేవి కూడా మమ్మల్ని ముట్టకుండా ఈ రాత్రి కాలమంతను మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకోమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీ పాద సన్నిధిని పెడుతుండగా తండ్రి మీ చిత్తం అయితే మరలా ఉదయకాల సమయాన్నే సజీవ సంఖ్యలో మమ్మల్ని అందరినీ కూడా నిలవబెట్టుకోనమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.